ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవటం ఉంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే మనం మళ్ళీ సెకండ్ విడతల మళ్ళీ మనకు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ విడత ఇల్లు వస్తాయి. ఇవాళ 15 ఇల్లు ఇచ్చినాం. నాకు తెలిసి ఇంకొక 15 ఇల్లు ఇస్తే దాదాపుగా ఆ తర్వాత కట్టుకుంటూ ఎవరు మనం ఎన్నికలాడుకుంటే పేద ప్రభుత్వం మిమ్మల్ని రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసింది. ఇవాళ మీ కాళ్ళు కాయలు కాసే విధంగా మీరు ఆఫీసుల పుట్ట మీ సేవ సెంటర్ చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయే తప్ప రేషన్ కార్డు రాలేదు. ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా నాకు తెలిసిన అనుకుంటా ఈ వార్డులో దాదాపు 99% అందరికీ రేషన్ కార్డులు వచ్చుంటాయి. అంటే రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు అందరికి కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క వార్డులో 1,75,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ టెండర్లు పిలిచాం. ఇవాళ రాజీవ్ రహదారి నుండి మీ ఊరు స్టార్టింగ్ చౌరస్తా వరకు 50 లక్షలతోని 5.5 మీటర్లతోని బీటీ రోడ్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. సీసీ రోడ్లు డ్రైనేజీలకు 1,20,00,000 పెట్టాం. అంటే నాకు తెలిసి మన ఈ వార్డుల ఏ పని కూడా నాకు తెలిసి మిగలదు. ఎవరికి బీఫామ్ ఇచ్చి ఎవరు చేతి గుర్తు మీద నిలబడితే ఎవరు మీ విజయాన్ని వచ్చి ఈయనే మా క్యాండిడేట్ ఓట్లేయమని చెప్తే మీరు ఆ క్యాండిడేట్కు నాకు ఎట్టేసినో అట్లా వేసే బాధ్యత మీది. రాబోయే 3 ఏళ్ళలో నేను చెప్పిన అన్ని ఏది లేకుండా చేసే బాధ్యత నాది. మా చెల్లి అడిగేది 2 పనులు. ఒకటి మహిళా సమక్ష బిల్డింగ్ అన్నా ఏమైంది, ఒకటి వాటర్ ప్లాంట్ ఇస్తా అన్నా ఏమైంది అన్నా అని చెప్పి 100% ఇస్తాను. నాకు ఆదుకుంది, నేనేం మర్చిపోయేటోని కాదు. గట్టెపల్లికి ఈ డబుల్ రోడ్ శాంక్షన్ అయినప్పుడు రోడ్డువారు ఈ వెడల్పు కార్యక్రమంలో మట్టి చెట్లు అంతా ఈ 27 కేనాల దుబ్బడం వల్ల మాకు రైతులకు ఇబ్బంది అయ్యి వాటర్ పోక చాలా ఇబ్బంది అయ్యి సిటీ కేబుల్ వారు వార్తా ప్రసారం చేయడం వలన పై అధికారులు స్పందించి నిన్న డిఈ గారు ఏఈ గారు వచ్చి పరిశీలించి దీన్ని సాధ్యాలని అధికారులకు రోడ్డు వెడల్పు చేసిన అధికారులకు చెప్పడం వలన వాళ్ళు ఇవాళ వచ్చి
మాకు జేసీబీ పంపించి దాంతో మొత్తం సాఫ్ చేయించుకుంటా కెనాల్ను వెడల్పు చేయించుకుంటా చేయడం వలన మాకు రైతులకు సంతోషంగా ఉంది. మా రైతులు అయితే చాలా సంతోషపడుతున్నారు. దానికి సహకరించిన కేబుల్ వారికి పై అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మూడు వేరేపు కార్యక్రమంలో ఆ చెట్లు పక్కకునే అలా దుబ్బడం జరిగింది. రైతులు అడిగినప్పుడు అందరికీ తెలిసిన ముచ్చటే 2-3 రోజుల సంది ఈ వీడియో మన సిటీ కేబుల్ రమేష్ అన్న ప్రసారంతో అధికారులు స్పందించి ఈరోజు పని మొదలుపెట్టడం చాలా సంతోషకరం. అలా యజమానులకు ఈ సిటీ కేబుల్ రమేష్ అన్న సుధా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. చెలో ఖమ్మం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు లక్షలాది మందితో ఖమ్మం పట్టణంలో భారీ ప్రదర్శన, భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. మరి ఈ బహిరంగ సభకి 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. 5 లక్షల మంది ఇవాళ కార్యకర్తలు, జనసేవదారుల మంది 10,000 మంది కూడా ఇవాళ కవాతు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఖమ్మం పట్టణానికి తరలి వస్తూ ఉన్నారు. మరి రాబోయే కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 సంవత్సరాల చరిత్రలో అలుపెరుగని అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మరి ఖమ్మంలో ఈ రోజు జరిగే భారీ బహిరంగ సభ ప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు, కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇది ఆగింది కాకపోతే 95 నెక్స్ట్ హోదా ఏదైనా ఉంటే అని మాట్లాడి అయిపోయింది. లక్ష కమిట్మెంట్ సంపద ఆయన పేరు రాయకపోతే సంపద ఈయన ముందు అన్నాడు చెప్తున్నా మాట కొంచెం అటు అన్నారు. నిమిషం ప్రదీప్ లక్ష అన్నాడు. సల్పాల్ సంవత్సరం 1,32,000 కొబ్బరికాయ బెల్లం పోతుంది. 1,32,000. అమ్మక్క గత పెద్ద ఆదాయం ఉన్న జాతర రోడ్డు దగ్గర ఉంటుందా? మగడు